శ్రీవారి పిలుపుతో ఏ టికెట్స్ లేని మా ప్రయాణం తిరుపతి సిరీస్ పార్ట్ 2. సో తిరుపతి రీచ్ అయ్యాక మేమైతే ఫస్ట్ రూమ్ తీసుకొని చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. తిరుపతిలో ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేమైతే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాము. మనకైతే టికెట్స్ లేని వాళ్ళకు 3 ప్లేసెస్లో టికెట్స్ ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం అండ్ విష్ణు నివాసం. సో మనం వెళ్ళిన రోజు లైన్ కడితే మనకు నెక్స్ట్ డేకి టికెట్స్ అనేవి అలాట్ చేస్తారు. సో మేమైతే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాము టికెట్స్ గురించి అని చెప్పి 9 o'clock అలా వెళ్ళాము. అండ్ ఏ ప్లేస్లో అయినా 2 కలా టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ రష్ ఉంటే 12కి ఇస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2కి అయితే టికెట్స్ ఇస్తారు. అండ్ టీటీడీ వాళ్ళు అయితే ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళకైతే పాలు అవన్నీ సర్వ్ చేస్తున్నారు. అది చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ లైన్లో ఉన్న వాళ్ళకైతే వాష్రూమ్స్ అండ్ వాటర్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ మాకైతే స్వామి దర్శనం నెక్స్ట్ డే సాటర్డే 8 o'clock మార్నింగ్ కల్లా దొరికింది. వీఆర్ సో హ్యాపీ.